లగయ్యతో ఏంటి మీరింతవరకు పూల డెకరేషన్ పూర్తి చేయలేదా? ఊరేగింపంతా పూల డెకరేషన్ తో నిండిపోవాలి. ఇది డాక్టర్ జట్కా గారి పెళ్లి, ఆషామాషి కాదు, జాగ్రత్త. ఇంటిని పెళ్లి కూతుర్ని అలంకరించినట్టు అలంకరించండి. పెళ్లి కూతురులా ఎందుకు? ఇది పెళ్లి కొడుకు ఇల్లు కదా, అందుకని ఇంటిని కూడా పెళ్లి కొడుకులాగా ముస్తాబు చేయండి. లగయ్యతో పెళ్లి కూతుర్లా రెడీ చెయ్యండి అంటే అదొక సామెత అయ్యా మగడా. ఎలా అలంకరించాలో ముందు మీరు నిర్ణయించుకోండి. పెళ్లి కూతురులాగానా లేక పెళ్లి కొడుకులాగానా? ఊరికే నా మెదడు తినకయ్యా బాబు. ఎలా తయారు చేస్తారో త్వరగా కానివ్వండి. ఇక్కడ పనులన్నీ ఒక్కడిని చేయలేక చచ్చిపోతున్నాను. నువ్వు సాయం చేయడం లేదు, ఆ మోటు సాయం చేయడం లేదు. నేను డాక్టర్ జట్కా కోసం గుర్రం తీసుకురావడానికి వెళ్ళాను. డాక్టర్ జట్కా దాని మీద కూర్చుని పెళ్లి కొడుకులా ఊరేగుతూ పెళ్లికి వెళ్తాడు. అంటే ఈ వయసులో డాక్టర్ జట్కా గుర్రపు స్వారీ చేస్తాడనమాట. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకోగలేంది గుర్రం పైకి ఎక్కితే తప్పేంటట? నువ్వు వెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయో లేదో చూడు. నేను వెళ్లి డాక్టర్ జట్కా ముస్తాబ్ అయ్యారో లేదో చూసొస్తాను. అరే పత్రు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నువ్వు బాగానే ఉన్నావులే, కానీ డాక్టర్ జట్కా ఏమయ్యారు? ఇంతకీ నువ్వెవరు? ఏంటి పత్రు, నేనే డాక్టర్ జట్కాని. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నువ్వా? నిజంగా నువ్వేనా? తల మీద ఏదో పిచ్చుగూడు పెట్టుకున్నావు, ఏంటది? పత్తులు, డాక్టర్ జట్కా ఎక్కడున్నారు? తయారై రావడానికి ఎంతసేపు? కళ్ళు పెట్టుకుని చూడు, డాక్టర్ జట్కా నీ ఎదురుగానే ఉన్నాడు. లగయ్యతో ఇంత భయంకరమైన గెటప్ వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇలా చూసిందంటే పెళ్లి కూతురు మండపం నుంచే పారిపోతుంది. నా ప్రాణమిత్రుడా, ఎలా ఉన్నావు? నువ్వు చెప్పు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నీకేమిటన్నయ్యా, అందరం చందమామలా ఉన్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? ఖచ్చితంగా పెళ్లి కొడుకు తరఫున కాదని అర్థం అవుతుంది. ఆ పెళ్లి కూతురు తరఫున వచ్చావా? మేం పట్టుకున్నాం కాబట్టి నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు, లేకపోతే నువ్వు కూడా మాలాగే పైకప్పుగా అంటుకుపోయేవాడివి. నీ ముందు నుంచి ఉన్నాడు చూడు, ఆయనే డాక్టర్ జట్కా. వద్దు వద్దు, ఇది నాకు వద్దు. ఇప్పుడు మీ అందరి కడుపు మంట చల్లారిందా? నేను డాక్టర్ జట్కాని. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ గుర్రం చాలా ఎత్తుగా ఉంది. నేను దీని మీద ఎక్కి కూర్చోలేకపోతే పెళ్లి ఊరేగింపు ఎలా బయలుదేరుతుంది? ఊరేగింపు బయలుదేరకపోతే ఇక నా పెళ్లి ఎలా జరుగుతుంది చెప్పండి? త్వరగా కానివ్వండి, పెళ్లి ముహూర్తం దాటిపోయేలా ఉంది. పొట్ట అప్పడం పగిలినట్టు పగిలిపోయిందే. నా నడుం కూడా విరిగిపోయినట్టుంది. మోటు ఏదో ఒకటి చెయ్యి. ఇలా అయితే డాక్టర్ జట్కాని కళ్యాణ మండపానికి కాదు, అందరం కలిసి హాస్పిటల్కి మోసుకెళ్లాల్సి వస్తుంది. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒక ఐడియా వేయి. ఐడియా సర్జీ. అరే ఏం చేస్తున్నావు? వద్దు పత్రు, ఆపు. పత్రు, నీకు దండం పెడతాను, దయచేసి ఆపు. ఒక్క నిమిషం, ఇది ఆగట్లేదు. దీన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలి? ఏదో ఒకటి నొక్కేస్తే పోయా. ఐఎమ్ సారీ పెద్దన్నయ్య. దయచేసి మోటు చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ ఎవరైనా తీసుకోండి. మీరు నా పెళ్లి జరిపించడానికి తీసుకెళ్తున్నారా లేకపోతే పైకి పంపిస్తున్నారా? మోటు, నీకు దండం పెడతాను, నేను వెళ్తున్నది గుర్ర పందాలకి కాదు. జరక్క పెళ్లి జరుగుతోంది, నన్ను వదిలేయి. మోటు పత్రు, నా గుర్రాన్ని కనుక వెనక్కి తీసుకురాకపోతే నేను మీ ఇద్దరిని వదిలిపెట్టినంతే. అరే గుర్రం పోతే పోయిందిలే, పెళ్లి కొడుక్కి బ్రహ్మాండమైన కారు తీసుకుందాం. అదంతా కుదరదు. ఒక్కసారి పెళ్లి కొడుకు గుర్రం మీద ఎక్కి కూర్చున్న తర్వాత పెళ్లి మండపం వరకు ఆ గుర్రం మీదే ఊరేగుతూ వెళ్లాల్సిందే. అంతకంటే మరో మార్గం లేదు. అలా కాదని అతను కారులో ఊరేగుతూ వెళితే శుభకార్యం కాస్త అశుభకార్యం అయిపోతుంది.
అసలు ఈ జన్మకి పెళ్ళే కాదనుకున్న నాకు పెళ్లి జరగబోతుంటే ఈ మోటు వచ్చి నా పెళ్లి పెటాకులు చేశాడు. నేను ఈ మోటుని వదిలిపెట్టను. పెద్దనయ్య నన్ను క్షమించు. వెంటనే వెళ్ళి ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకొస్తాం. చప్పుడు చేయకుండా వెనక నుంచి వెళ్ళి దాన్ని పట్టేసుకుందాం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెక్కడి నుంచి? నా కడుపులోంచి. పిచ్చ ఆకలిగా ఉంది పతులు. ఆ గుర్రం హాయిగా గడ్డి మేస్తోంది. మనకి ఒక్క సమోసా కూడా ఉండదా? నోరు మూసుకుని పద, లేదంటే డాక్టర్ జట్కా మనల్ని మింగేస్తాడు. ఇప్పుడు గుర్రం నవ్వినట్టు వినిపించింది కదా? మాట్లాడకుండా రాయా. గుర్రం ఎక్కడన్నా నవ్వుతుందా? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఇలా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా గుర్రాన్ని పట్టుకోలేం. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఇప్పుడు బలాన్ని ఉపయోగించి కాదు, బుద్ధిని ఉపయోగించి పని చెయ్యాలి. పద, ముందు మనం ఆ మామిడి చెట్టు ఎక్కుదాం. అలాగే అలాగే. కనీసం చెట్టుకి మామిడికాయలు తిందాం. మనం మామిడికాయలు తినడానికి ఏమి వెళ్ళడం లేదు, గుర్రాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం. గుర్రం చెట్టు ఎక్కినప్పుడు దాన్ని మనం ఈజీగా పట్టేసుకోవచ్చు. కానీ ఆ గుర్రాన్ని చెట్టు మీదకి రప్పించడం ఎలా? నా వెనకాలరా. ఎవరైనా కాపాడండి. గుర్రమన్నయ్య, తీసుకెళ్లాల్సింది మమ్మల్ని కాదు, పెళ్లి కొడుకుని. మేమిద్దరం పెళ్లి కొడుకులం కాదు. ఆగు, ఎవరైనా రండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అమ్మా, ఆగు ఆగు ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు. చెంగం గారు, మీ తల ఏమైపోయింది? చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నేను ఆ గుర్రాన్ని వదిలిపెట్టను. వదలను 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 వదలను. ఆగు. లగైతో నా 20 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా రిక్షా తొక్కుతున్నాను. నాయనా, రిక్షాని కాస్త త్వరగా నడిపించు. త్వరగా. పెళ్లి ముహూర్తం కాస్త దాటిపోయేలా ఉంది. సాధ్యమైనంత త్వరగా మీ స్నేహితులు ఆ గుర్రాన్ని వెతికి తీసుకొస్తేనే మంచిది. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను. ఈ ఒకే ఒక్కసారికి నా పెళ్లి జరగనివ్వండి. ఆ తర్వాత మోటు పతుల సంగతి తెలుస్తాను. నువ్వు త్వరగా పద గసిటే. ఇది నా పెళ్లి సమస్య. లగైతో మోటు, నువ్వు మమ్మల్ని అందరినీ ఇరికించేసావు కదా. సంబడి కాపాడండి. ఏ గుర్రం, ఆగు. అన్నయ్య, గుర్రం అన్నయ్య, కాస్త ఆగు. కూసంతసేపు నా ఫ్రెండ్ పెళ్ళయ్యే వరకు ఆగు. ఆ తర్వాత ఏడకన్నా పో. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. హిందుస్థాన్ మీద ఓటు, భారత మాత మీద ఓటు. అయ్యమ్మా. చెంగం గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? త్వరగా బయటకు రండి. అరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారే బాబు? మమ్మల్ని క్షమించన్నయ్యా. పైనుంచి చూడపడ్డాం, కిందకు పోవాలా? కింద కాదు, పైకి పోవాలా? అరే ఆపండియ్యా, ఎవరైనా ఆపండి, కాపాడండి. ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెట్టేస్తున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? గుర్రం గారు, మమ్మల్ని క్షమించండి. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి.
సమోసా నన్ను చాలా టార్చర్ పెట్టావు. ఇంతకెంత పగ తీర్చుకుంటాను. శభాష్ మోటు, ఎలాగైనా సరే దాన్ని లొంగ తీసుకో. గుర్రం గాడిదైనా సరే నా పెళ్లి జరగాలంతే. మోటు వెరీ గుడ్, నువ్వు అక్కడివే దాన్ని కంట్రోల్ చెయ్యగలవు. ఇదిగో పెద్దనాయ్, నీ గుర్రం రెడీ, వచ్చి కూర్చో. నువ్వు సూపర్ మోటు. గుర్రం అన్నయ్య, ఇప్పుడు నీ మీదకి స్వారీ చేయబోతున్నాడే ఈయనే పెళ్లి కొడుకో. ఈయన కోసమే నిన్ను వెంటాడి పట్టుకోవాల్సి వచ్చింది. తప్పులుంటే మన్నించు, తప్పనిసరిగా పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళు. కాపాడండి. నన్ను ఇలా చూసి నీ కళ్ళు చల్లబడ్డాయి కదా. మోటు అనబడే నేను బాబాయ్ టీ కొట్టినే దేవాలయంగా భావిస్తూ ఉంటాను. ఎప్పుడూ లేంది ఈవేళ నీ ముంగిట్లో నిలబడ్డాను. ఎందుకో తెలుసా? నేను ఏ పని చేపట్టినా ఎందుకు మట్టిలా మారుతోంది. ఎప్పుడు చూసినా జేబులో చిల్లిగా ఉండదు. అది పైజమా జేబైనా సరే, లాచీ జేబైనా సరే. ఓ మంచి దేవుడా, ఎందుకలా ఆడుకుంటున్నావు? నాలో ఉన్న లోపం ఏమిటో నువ్వే చెప్పు. ఈ రోజు నువ్వు నా మొర ఆలకించకపోతే నీకు నాకు కటిఫ్ అంతే. ఇప్పటికే చాలా ఏడ్చేసావు, పద ఇంటికి వెళదాం. నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగుంటే టేబుల్ ముందు కూర్చుని ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకుందాం. అంతేగాని ఎక్కడో కనిపించకుండా కూర్చుని నా పనులని ఎందుకు పాడు చేస్తున్నావు? ఇక సహించే ఓపిక నాలో ఏమాత్రం లేదు. నీ మాటలు విని విని ఆయన కూడా ఓపిక నశించిపోయినట్టుగా ఉంది. పతులు, ఆయనకి అర్థమయ్యేలా చెప్పు. నా జేబులు నింపడం ఆయనకి ఇష్టం లేకపోతే కనీసం ఓ సాయం చేయమను. 4 దిక్కులా నా పేరు మారు మ్రోగాలి. నా పేరే తలుచుకుంటూ అందరూ నా వెంట రావాలి. చాలు, ఇంటికి వస్తావా? నేను ఒక్కడిని వెళ్ళిపోనా? ఓకే, వెళ్ళిపోతాను. అరే, నా చెప్పులు ఏమైపోయాయి? బాబు, ఇదిగో నిన్నే. నా చెప్పులు ఏమైపోయాయి? ఏమో నాకేం తెలుసు. అటు చూడు, అక్కడ ఉన్నాయి కదా. అవి నావి కావు. అంటే ఇందాక వచ్చిన ఆయన అనుకుని పొరపాటున నీ చెప్పులు వేసుకెళ్ళిపోయి ఉంటాడు. ఆయన ఇప్పుడే వెళ్ళాడు. నువ్వు త్వరగా వెళ్తే ఆయన దొరుకుతాడు. ఉన్నట్టుండి నా కాళ్ళకి ఏమైపోయింది? వాటంతటవే ఉన్నట్టుండి డాన్సులు కట్టేస్తున్నాయి. అరే, ఏ పతులు, నువ్వెక్కడి నుంచి బాతాకాన్ని వేస్తున్నావా? అక్కడెవరో నా చెప్పులు దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఆ సంగతి సరే, ఎందుకు ఇలా గెంతులేస్తున్నావు? నాకే తెలియటం లేదు. నా కాళ్ళు నా స్వాధీనంలో లేవు. గచ్చటరాం, వెళ్ళిపో త్వరగా, ఇక్కడి నుంచి పారిపో. లేదంటే నా కాలు నిన్ను కూడా కిక్ చేస్తుంది. చాలికా, చాలా ఆపు. ఎందుకు నన్ను ఫుట్బాల్ లో తాగుతున్నావు? కాపాడండి. ఎలాగోలాగా ఇల్లు చేరి వీటిని తీసేసేయాలి.
ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కాపాడు. ఏంటి మోటు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? డాన్సింగులు కట్టేసి తెగాడేస్తున్నావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ కవితల గొడవలు గంగలో కలిపి ఆ బోటు ఎందుకు వచ్చాడో వెంటనే అడుగు. జాన్, నన్ను కాపాడు. పుర్పురి నగర ప్రజలు నన్ను కొట్టడానికి వస్తున్నారు. వాతావరణం చాలా చండాలంగా ఉందండి, అందుకే ఇవాళ మోటు మన అతిథి అయ్యాడు. బ్రదర్ జాన్, పెద్దన్నయ్య, మీ కవితలు తర్వాత వింటాను గాని ముందు నన్ను ఎక్కడ నాతో ఆచేయి. త్వరగా త్వరగా. మోటుని తీసుకెళ్లి వ్యాన్లో దాచేయండి. తన కోసం వచ్చిన వాళ్ళని కొట్టి తరివేయండి. థ్యాంక్ యూ బ్రదర్ జాన్, థ్యాంక్ యూ. ఏంటి సాయం చేస్తే తప్ప, సాయం చేస్తే గాల్లోకి తంతారా? నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను మిత్రులారా. మోటు ఎంతో మంచివాడు, జాలి దయ కలిగిన వాడు. అలాంటి వాడు అకారణంగా అందరినీ తంతున్నాడా? లగైతో మోటు మంచివాడే కావచ్చు గాని అందరిని ఫుట్బాల్ ని తన్నినట్టు తన్నేస్తున్నాడు. ఇలా డాన్సులు చేస్తూ మనుషుల్ని తన్నాడంటే సిక్సర్ బాల్ ఎగిరినట్టు ఎగిరి పడుతున్నారు. పెద్దన్నయ్య, నాకు దూరంగా ఉండు. నా దగ్గరికి రావద్దు. ఈ బూట్లు తొడుక్కున్నప్పటి నుంచి నేను రెండే పనులు చేస్తున్నాను. విచ్చలవిడిగా డాన్స్ కట్టేస్తున్నాను లేదా తన్నేస్తున్నాను. అలాంటప్పుడు ఆ బూట్లు తీసి పారేయచ్చు కదా. నీకు అర్థం కావటం లేదు. ఇవి కాళ్ళకి అతుక్కుపోయాయి, రావటం లేదు. దయచేసి నాకు సహాయం చేయి. ఈ బూట్లు ఎలాగైనా విప్పేయి. డాక్టర్ జట్కా, పొరపాటును కూడా దగ్గరకు వెళ్ళకండి. మీరు అలా దగ్గరకు వెళ్ళగానే మోటు కిక్ చేస్తాడు. నువ్వు అనవసరంగా కంగారు పడుకు పత్తులు. నా ఏర్పాట్లో నేను వెళ్తాను కదా. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నీ బూట్లని నేను విప్పేస్తాను. కృతజ్ఞతలు పెద్దన్నయ్య, కృతజ్ఞతలు. బూట్లు విప్పుతాను, పైకి పంపించేస్తున్నాడే. నా రోగుల మీద ఒకటే చెప్తున్నాను, కేవలం స్పేస్ సూట్ వేసుకుని స్పేస్ అంతా చుట్టి వచ్చిన మొట్టమొదటి మనిషిని నేనే అయి ఉంటాను. నన్ను కొట్టేశాడు. సారీ పెద్దన్నయ్య, వెరీ సారీ. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నేను బయటపడే మార్గం ఏదైనా ఆలోచించు. నన్ను ఇలా చూసి నీ కళ్ళు చల్లబడ్డాయి కదా. ఐడియా సర్జీ. పెట్టుకోక పొద్దున్నే దేవుడితో పెట్టుకున్నావు కదా, వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. నీకు సరైన గుణపాఠం చెప్పడానికే ఆయన ఈ బోటను పంపించి ఉంటాడు. థ్యాంక్ యూ పతులు, నువ్వే నా నిజమైన మిత్రుడివి. దగ్గరకు రాకు, దూరంగా నిలబడు. నీ కాళ్ళ కంటుకున్న బూట్లు విడిపోయేంత వరకు నీకు నీ స్నేహానికి దూరంగా ఉండడమే మంచిది. అయ్యో అయ్యో అయ్యో. ఏ మోటు, ఆగో. ఆగమంటుంటే ఆగో. పట్టుకోండి. అందరూ నా పేరే తలుచుకుంటూ నా వెంట రావాలన్నందుకు ఇంత పని చేస్తావా? నేను ఆ ఉద్దేశంతో కోరుకోలేదు. రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నన్ను వదలండి. అయ్యో వదలండి.
వాణ్ణి వదలకూడదు. పట్టుకోండి. సారీ సారీ. ఓ నా మంచి దేవుడా, నీ ముందు గుంజీలు తీస్తాను. పొద్దున నీ ముందు నోటుకొచ్చినట్టు ఏదేదో వాగేశాను. ఆ వాగుడికి తగ్గ శిక్షను పొద్దుటి నుంచి అనుభవిస్తూనే ఉన్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసేయ్. ఈ క్షణం నుంచి గుడ్డుబాయిలాగా బతుకుతాను. మోటు, నువ్వేం దిగులు పడకు. భగవంతుడు చాలా మంచివాడు, నీ మొర అలకిస్తాడు. అరే, నీ కాళ్ళు చూడు, ఇప్పుడు అవి డాన్స్ చేయడం లేదు. శాప విముక్తి లభించినట్టుంది. సూపర్ సూపర్. బదులు ఈ గండం నుంచి నువ్వే నన్ను కాపాడావు. ఆ భగవంతుడు నిన్ను క్షమించాడేమో గాని ఈ మనుషులు మాత్రం నిన్ను క్షమించేలా లేరు. ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడి నుంచి పారిపో మోటు. అందరూ కట్టకట్టుకుని దాడి చేయడానికి వస్తున్నారు, పారిపో. వాళ్ళు ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, పారిపో. ఓ నా మంచి దేవుడా, ఇంతకాలానికి నువ్వు ఒక మంచి పని చేశావు. చేసిన పాపాలకి మోటు పొతులకి మంచి శిక్ష వేశావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. ఏయ్, ఆ బూట్లు లాకివ్వు, నేను తొడుక్కుంటాను. ఎంత బాగున్నాయో. ఏం జరుగుతుంది నాకు? ఏం జరుగుతుంది?